मारा, फिर उठा, फिर गिरा, लेकिन चलना नहीं सीखा। తమ్ము వచ్చేసావా? రారా. నేను ఊరు కొత్త, స్టేషన్కి రమ్మని రాశానా? ఉన్నది ఒక ప్యాంటు ఉతికి ఆరేశాను, ఆరలేదురా. ఇంకేం వచ్చేసావుగా, రారా. ఎలా వచ్చావు? ఆటోలో. అది ఆటో కాదురా, ఫట్పటి అంటారు. బాత్రూమ్ ఎక్కడ? అదిగో. ఉద్యోగం ఎక్కడ దొరుకున్నదో చివరికి రాజధాని వచ్చావన్నమాట. 8 ఏళ్ళు చచ్చిపోయాను రా. నువ్వేరా నిజమైన భారతీయుడివి, గర్వపడు. రూలింగ్ పార్టీ ఎంపీకి సిఫార్సు తీసుకొచ్చాను. రూలింగ్ పార్టీయా? ఈ ఎలక్షన్ లో ఏ గవర్నమెంట్ వస్తుందో తొందరపడతావే? పర్వాలేదులే, ఏ గవర్నమెంట్ వచ్చినా మా ఎంపీ అందులో ఉంటారు. రే అక్కడ రంగా స్నానం చేస్తున్నాడు రా, మన రూమ్మేట్. తలుపు తెరిచుంటాను. చాలు రైట్ బ్రదర్, మన రాజ్యంలో తలుపులకి గడియలు ఉండవు. బ్రదర్ పేరేంటి? తంబు. ఏ ఊరు? వైజాగ్. తెలుస్తుంది. సార్ అది నా ప్యాంట్ సార్. అవును సార్, అది నా ప్యాంటే. ఇప్పుడే విప్పి పెట్టాను, ప్రమాణం. చెప్పరా? చూడు బ్రదర్, ఇది ఆకలి రాజ్యం. ఈ రాజ్యంలో నీది నాది అనే భేదం ఉండదు. అన్ని మనవే. ప్యాంటు షర్టు నుండి బీడీ సిగరెట్ వరకు, చడ్డీ నుండి బెడ్డింగ్ వరకు ఎవరైనా వాడుకోవచ్చును. ఇక్కడ సొంతం అని చెప్పుకోగలిగేది పేరొకటే. అబ్బా, నా కోసమే కుట్టినట్టుంది. బెల్ట్ తీసుకురాలేదా? సిగరెట్ అలవాటు ఉందా? లేదు. లేదా? చేసుకో. ఇక్కడ రోజులో సగభాగం సిగరెట్ పొగే భోజనం చేస్తాం. సరే సార్, ఏదైనా పంచుకోవలసిందే చెప్పానా? గురుగారు, ఇప్పుడు నాకు బాత్రూమ్ వస్తుంది, నేను మాత్రం పోతే చాలా? नमस्ते जी, बोलिए। मुझे पेंटिंग अच्छी तरह मालूम है। अच्छा, इसीलिए పని ఏమైనా? సారీ, జాబ్. తెలుగు వారా? అవునండి, నమస్కారం. పోండి సార్, ఇప్పుడు పెయింటింగ్ పెద్దగా పనేం లేదు. మా పని అంతా ఇలాంటి బోర్డులు రాయటమే. అదేంటండి, హిందీలో ఏదో రాసిందే. హిందీలో నో వేకెన్సీ. ఇలాంటి లెటరింగ్ కూడా బాగా రాస్తానండి. ఈ పనైనా ఇవ్వండి సార్. పనా? నా షాపులోనా? బయట చూడలేదా? దానికి వేరే బోర్డు ఉందే. రూపాయి. రండ్రా, ఎక్కడ తెచ్చారా? 2 చేతులు చాటుకోలేదురా. రండ్రా రండ్రా. అయ్యో, 2 చేతులు చాటుకోలేదురా. రండ్రా. అయ్యో రండ్రా. రండ్రా రండ్రా. 2 చేతులు చాటుకోలేదురా. రండ్రా 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 రండ్రా. ఏమిట్రా? ఏమైందిరా? కళ వచ్చిందా? ఏంటా కళ? ఏం లేదు. తంతాను రాసుకొని. 2 చేతులు చాలలేదన్నావు ఇప్పుడు? అన్నానా? అన్నావు కదా. ఏం లేదురా, కళ్ళో అమ్మాయి పర్వతంలా ఉంది. 2 చేతులు చాలలేదు. కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్జూల కర్తవ్యం దైవమాన్హికం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత.
నువ్వు దేవుడికి దండం పెడుతున్నావా బండబూతులు తిప్పుతున్నావా? సైలెంట్ గా మనసులో అనుకోకూడదు ఆ శ్లోకం. డబ్బు లేకపోతే చాలు, ఇలాగే దెబ్బలాడతాడు. మనీ 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 ఇట్స్ సో ఫనీ ఇన్ ది రిచ్ మ్యాన్స్ వరల్డ్. మనీ 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 ఐ ప్రామిస్ టు పే ది బేరర్ ది సమ్ ఆఫ్ 100 రూపీస్. యహూ! 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపీస్ 100 రూపీసా? 100 100. ఊరే అవును, 100 రూపీస్. 100 రూపీసా? ఎక్కడ దొరికిందిరా? కష్టపడి సంపాదించాను రా. నువ్వా? సరే, తెలివితేటలతో సంపాదించాను రా. అదే నీకెక్కడని. సరే సరే చెప్పు. ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది కదా, అందులో ఒక సెక్స్ ఫిలిం. సీన్ కి సెక్సేరా? అడగాల? సెన్సార్ నిబంధనలకు బలైపోయిన మన ప్రేక్షకులు ఎలా అల్లల్లాడిపోతున్నారో తెలుసా? 5 రూపాయల టిక్కెట్ 110 రూపాయలకి అమ్మేశాను ఒక సన్నాసికి. మన సెన్సార్ కి జిందాబాద్, భారతదేశానికి జిందాబాద్. ఇదంతా నీ సొంత బుర్రేనా? అంత బుర్ర మన సొంతానికుంటే ఆకలి రాజ్యంలో ఎందుకు అఘోరిస్తాను? ఇదంతా దిలీప్ ఇచ్చిన ఐడియా. దిలీపా? ఎవరు అతను? దిలీప్ ఒక బతకనేర్చిన బుద్ధిశాలి అతను. ఇలాంటి ఐడియాస్ కి అతను బుర్రొక తేనెపట్టు. నన్ను అప్పుడప్పుడు జురుకొనిస్తాడు. ఒరే, ఇలా సంపాదించిన డబ్బుతో మనం ఎలా? ఒరే, డబ్బుకి జాతకాలు చూస్తామేరా, ఇవరైనా భోజనం చేద్దారా? రే, గబగబా వెచ్చాలన్నిటికీ ఒక లిస్టు రాసిరా. ముందు వెంకటేశ్వర స్వామికి 1 రూపాయి ఇవ్వు. రే, నీకు కావాలంటే అడుగు, దేవుడి పేరు చెప్తావు ఎందుకు? రే, నువ్వు అనవసరం ఆగాగు. ముందు కిల్లికోట సర్దార్జీకి 15 రూపాయలు ఇవ్వాలి. నెస్కేఫ్, పాల పౌడరు, చక్కెర. ఉండు, బీడి కట్ట, సబ్బు, కొబ్బరి నూనె. ఫస్ట్ స్టవ్ కి కిరోసిన్ రా. ये 100 रुपए घर का किराया, बाकी 50 रुपए के लिए मैं कल आऊंगा, ठीक है? 100 రూపీస్ జిందాబాద్. భారత సర్కార్ జిందాబాద్. ఆంధ్ర యూనివర్సిటీ జిందాబాద్. బిఏ డిగ్రీ జిందాబాద్. నిరుద్యోగం జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ ఐ జిందాబాద్. కాంగ్రెస్ యు జిందాబాద్. కాంగ్రెస్ ఎక్స్ జిందాబాద్. కాంగ్రెస్ వై జిందాబాద్. కాంగ్రెస్ జెడ్ జిందాబాద్. యాక్షన్! जी, रेलवे स्टेशन जाने वाला बस कब आएगी? भगवान जाने. माफ कीजिए, आपको रेलवे स्टेशन जाना है? हाँ. आज टैक्सी बंद है, मैं सामान ले लूं? कितने चाहिए? कितने दोगे? 50 पैसे. 50? ठीक है. छुट्टा नहीं है मैम साहब. मेरे पास 50 पैसे नहीं है. अगर आपके पास नहीं है तो मेरे पास कैसे होगा? ఇంతే చిల్లర లేదనే సాకులో డబ్బును గుంజటం. రాస్కల్. మాటలు కొంచెం జాగ్రత్తగా రానిస్తారా? మరేమిటి, మొదట 1/2 రూపాయి అడిగి 1 రూపాయి అడిగితే ఏమిటి అర్థం? రూపాయి ఎవరు అడిగారు? చిల్లర లేదన్నాను. ఇంత గొడవ చేస్తున్నారేంటి? ఉంచుకోండి. This is also another way for extracting more money, I know. What do you know, madam? What the hell do you know? You think I'm going to make a hell of a fortune out of this trivial sum and build a multi-story complex in this great goddamn metropolis? Keep it! Keep it as a present! వాడు ఎప్పుడు పోయాడు రా దొడ్లోకి? రేడియోలో భక్తి రంజన ప్రారంభమైంది, వీడు ప్రారంభించాడు రా. వచ్చేస్తున్నా గురు, ఏదో ఆలోచిస్తూ కూర్చుని పోయాను. పడుకోలేకపోయావా గాడిద? ఒంటరిగా ఉంటే వీడు బుర్ర మహాచురుగా పనిచేస్తుందిరా. వేళ కాని వేళలలో లేనిపోని వాంఛలతో, దారి కాని దారులలో కానరాని కాంక్షలతో దేని కొరకు పదే పదే దేవులాడతావు శ్రీశ్రీ అన్నట్టు. అంతే గురు, నువ్వెన్ని చెప్పు. కొందరి కాంక్షలు కక్కుసులోనే పుట్టి కక్కుసులోనే కడుక్కుపోతాయి. నాలాగెందరో
గోలల్లో గుర్రపు సవారి చేస్తున్నావు రా మనం. నేను ఆడంరా. సరే నువ్వాడ్రా. వేడి పళ్ళు ఉన్నాయా చల్లటి పళ్ళు ఉన్నాయా? వేడి పండే నేను ఇస్తాను రా. వేడి పండు అంటే ఏడుకున్న సిగరెటా? అది వేడి పండు, ఇది చల్లటి పండు. నేను వస్తాను రా. ఎక్కడికి రా? గుడికి. ఇదేమిట్రా ఉన్నట్టుండి వీడికి ఎంత భక్తి? ఆలోచించి చూడు. స్వామి స్వామి ఆశీర్వదించండి. ఎవరు? నేను చిన్నవాడిని, మీరు పెద్దవారు. ఆశీర్వదించండి. శుభమస్తు. ఆశీర్వదించండి. ఆరోగ్యమస్తు. ఆశీర్వదించండి. ఇంకెలా? ప్రసాదం ఉందిగా. ఆహా. కుర్రవాడు. స్వామి స్వామి ఆశీర్వదించండి. పెద్దల యందు ఎంత భక్తి. ఇది కలియుగం. ఆకలి యుగం. ఆశీర్వదించండి. శుభమస్తు. ఆశీర్వదించండి. ఆరోగ్యమస్తు. ఆశీర్వదించండి. ఇంకెలా? ప్రసాదం ఉందిగా. ఎరా, దేవుడి మీద భక్త, ప్రసాదం మీద భక్త. దొంగ రాస్కెల్. ఈ హస్తినాపురంలో వినాయకుడి గుడి మన వాళ్ళు ఎందుకు కట్టారో ఇప్పుడు అర్థమవుతుందిరా నాకు. అవును, మనలాంటి నిరుద్యోగులకి పొద్దుడి పలహారం కోసమే. ఉద్యోగం లేదు. రే రంగా, నీకే వచ్చిందిరా. అదే తెలియపరచడానికి విచారిస్తున్నారట. నీకేమొచ్చిందిరా? కర్మరా. ఇది జాతక పత్రిక. మా ఊరు జ్యోతిష్కుడికి రాసి పంపించాను. వివరాలు వచ్చాయి. ఏం రాశాట్రా? నేను పుట్టిన వేళ తప్ప అంతా బాగానే ఉందట. ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకోకుండా జాతకాలు చెప్పించుకుంటే ఉద్యోగాలు ఎలా వస్తాయి? మీరు అప్లికేషన్స్ పెట్టుకుంటే మాత్రం ఉద్యోగాలు వచ్చాయా? గ్రహబలం బాగుంటే ఉద్యోగం అదే వెతుక్కుంటూ వస్తుందిరా. మరి అంతవరకు ఉపవాసమే. ఆకలి వేస్తుందిరా. పతితులార భ్రష్టులార బాధా సర్పదష్టులార దగాపడిన తమ్ములార ఏడవ కండి జగన్నాథ రథ చక్రాలొస్తున్నాయి. రథచక్ర ప్రళయ దోష భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను. ఎక్కడికి రా? భూకంపం పుట్టించడానికి. తెల్లారగట్టే ఎక్కడ ఊరేగి వస్తున్నావురా? క్షవరం చేయించుకొస్తున్నాను. మరైతే ఆగక్కడే. మైలా కాదా? తిరుపతిలో కత్తిరిస్తే పుణ్యం, మన తిరుపతి గాడు కత్తిరిస్తే మైలా. భగవంతుడికి సమర్పించే తలనీలాలు నీ తలమాసిన జుత్తు ఒకటట్రా? అవును, ఖచ్చితంగా ఒకటే. ఎక్కడున్నా ఒకటే. ఇక్కడ ఉంటే జుత్తు అంటారు, ఇక్కడ కనుబొమ్మలు అంటారు. ఇది మీసం, ఇది గడ్డం. శరీరంలో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క పేరు దానికి. మొత్తం 1000 పేర్లు పరమాత్ముట్ల. చప్ నోర్మై. పరమాత్మ స్వరూపం గురించి నా దగ్గర ఎంగిలి కుదర కోయిక. నీ తలగొరిగిన తిరుపతి గాడిన పరిశుద్ధంగా వస్తే నా సహపంక్తిని భోజనం పెట్టిస్తాను. కానీ నువ్వు ఇలా కత్తిరించిన జుట్టుతో పంపంతా అపభ్రంశం చేస్తుంటే చూస్తూ ఊరుకోను. సరస్వతి నిలయం. చుట్టూ తిరిగి వెళ్ళి స్నానం చేస్తాగలరు. శరీర కష్టం స్ఫురింప చేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నలు నా వినిపించే నవీన గీతికి భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం. ఓహో, పెద్ద శ్రీశ్రీ బయలుదేరాడయ్యా. అవును, మీలాంటి కూపస్థ మండూకాల్ని చీల్చి చెండాడడానికి మీకే పుట్టిన అభినవ శ్రీశ్రీ నేను. మొదలైందా తండ్రి కొడుకుల కురుక్షేత్రం? మరేమిటి, చెడపురుగులు చదువులు చదివి మాటకి మాట జవాబు కూడా గొప్ప అనుకుంటున్నాడు. ఒక ఉద్యోగం సంపాదించుకునే గతి లేదు, ఊరికి ఉపకారం కబుర్లు చెప్తాడు. చూస్తూ ఉండు, వీధులు పట్టుకుపోయి అడుక్కు తింటాడు. అన్నపానాలు లేని వేళ నవ్వలా వచ్చిందా? యమునా జలం పానం చేయబోయ్.
అదే రోజు చేస్తున్నాం కదరా, కొత్తగా ఏదైనా చేద్దాంరా. నమస్తే భాయ్. ఐ గాట్ మ్యాచ్ బాక్స్. ఐ వాంట్ వన్ సిగరెట్. థ్యాంక్స్. నమస్తే భాయ్. ప్లీజ్ గివ్ మీ ఫైర్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. నిప్పు కావాలా? ఇది ఒకే ఒక సిగరెట్ కదా, దీన్ని వారం రోజులు కాలుస్తాను. ఈ ట్రిక్ నీకు తెలుసా? డబ్బు ఎక్కడ? తలుపుతీరా, లేకపోతే పగల కొడతాను. మీకేం కావాలి? లోపలికి పరిగెత్తుకొచ్చి దాక్కున్నాడే మాయగాడు, ఆయన కావాలి. ఏం చేశారైనా? ఒక పని మీద పోస్టల్ ఆర్డర్ కొందామని ఉంచుకున్నాను, 15 రూపాయలు. అది కావాలని కుళ్ళి కుళ్ళి ఆడ్చాడు. సరే పాపం పోను. చెప్పండి. పెళ్ళాం పురుడు చావు బతుకులో ఉంది, మందుకు డబ్బు కావాలన్నారా? అమ్మ చచ్చిపోయింది, దహనం చెయ్యాలి, చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు అన్నారా? మీరు ఆయనకి ఏమవుతారు? ఆయన కూతుర్ని. మీరు చచ్చిపోయారని చెప్పి డబ్బు అడిగాడు, అది పెద్ద యాక్సిడెంట్ లో. బతికే ఉన్నారా? సూదంలో ధర్మరాజుకు బాబీన ఆయన సొంత భార్యని పందెం కాచారు. ఈయన అందరి భార్యని పందెం కాయటానికి సిద్ధం. కన్న కూతురు ఎనవలసిన మాట్లాడినా ఇవి చంపేస్తాను తెలుసా? నా ఆస్తంతా జోదంలో పోయింది, ఒప్పుకుంటాను. అదే జోదంలో ఓడిపోయింది గెలుచుకోవాలి కదా. బస్సులో డబ్బు బారేసుకుని పార్కులో ఎదుగుతారా ఎవరైనా? కరెక్ట్ సార్. మీ దగ్గర డబ్బు ఇచ్చేసి ఇంకెవరినైనా అడగలనా? మిమ్మల్ని అడగాలి కదా. ఇదిగో చూడండి, గొడవ చేయకండి. ఆయన ఇవ్వవలసిన డబ్బు నేను ఇస్తాను. ఎంత ఇవ్వాలి? అదెంత? పెద్ద 15 రూపాయలు ఒక్క ఆట. కూతురు సంపాదన మీద బతకడానికి సిక్కట, అందుకని జూదమాడి సంపాదిస్తాట. నేను స్టేజ్ మీద నాటకాలు ఆడతాను, ఈయన ఊరంతా నాటకాలు ఆడతాడు. ఇదిగోండి. మనకు కమిషన్ లేదా? ఒక నిమిషం. ఇదేంటి వడ్డీయా? నేను మీకు ఇవ్వవలసిన బాకీ. థ్యాంక్ యూ. నో మెన్షన్. 2 రూపాయలు నన్ను కని పడేశాం. ఏం ఉపయోగం? దరిద్రం. మీరు వెతికేది దొరకదు. ఏం వెతుకుతున్నానో తెలుసా? డబ్బేగా. అవును, 2 రూపాయలు కావాలి. అది వెతకూడదు, సంపాదించాలి. ఏమిటి సంపాదన? ఏనాడు సంపాదించాను కనుక 2 రూపాయలు కావాలి. ఉంటే కదా ఇవ్వటానికి. మొండి చేయక, అవసరంగా డబ్బు కావాలి. ఈ తల్లి దమ్ము కొట్టడం, రమ్ము కొట్టడం, ఇవేగా మీ అవసరాలు. సిగ్గులేదు? సిగ్గులేదంటే డబ్బిస్తావా? సరే, సిగ్గు లజ్జ 2 లేవు. 2 రూపాయలు, 1 రూపీ ఈచ్. నన్ను పోషించనక్కర్లేదు, నా పెళ్లి పెటాకుల కోసం మీరు కష్టపడక్కర్లేదు. మొహానికి రంగు పూసుకొని ముక్కు మొహం తెలియని జనం ముందు ఆటలాడుతూ పాటలు పాడుతూ 5-10 నేను సంపాదిస్తుంటే అదే కాస్త మీరు గద్దలో తన్నుకుపోతున్నారే. కన్న కూతుర్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారే. ఈ అన్యాయాన్ని ఎవరితో చెప్పుకుని అడవను. ఇదిగో, నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తాను. సరే,
ఉన్నది తీసుకెళ్ళండి.